నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది సార్. దాని గురించి గత 2 రోజులుగా విపరీతమైన అందరూ కూడా అభినందనలు తెలియజేయడం, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ ట్వీట్ చేశారు. అభినందనలు తెలిపారు సార్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అది సంతోషపడవలసిన విషయమే. అయితే తెలుగు సినిమా హీరోయిన్ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది అనే విషయం విన్నాను సార్. అసలు ఎవరా హీరోయిన్? కానీ దీని గురించి ఎక్కడ వార్తల్లో వచ్చినట్టు చూసింది చాలా తక్కువ. ఎవరా హీరోయిన్? ఏంటి సార్ అసలు? అంటే మమతా శంకర్, ఆ హీరోయిన్ పేరు మమతా శంకర్. ఆవిడ ఒక ఊరి కథ అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు తెలుగు సినిమాలో. మృణాల్ సేన్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. మృణాల్ సేన్ బెంగాలీ డైరెక్టర్ ఆయన. ఈవిడ కూడా బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి నటే. అంటే ఈవిడ తండ్రి ఉదయ్ శంకర్, ఆయన డాన్సరు. అలాగే ఈవిడ మదర్ కూడా అమలా శంకర్, ఆవిడ కూడా డాన్సరే. ఈవిడ కూడా ఈ మమతా శంకర్ కూడా నర్తకి. బేసికల్గా ఆవిడ ఠాగూర్, చండాలిక ఈ డ్యాన్స్లన్నీ ఆవిడ డ్యాన్స్ బ్యాలెన్స్ ఇవి చేసేవారు. అది చేస్తున్నటువంటి క్రమంలో యాక్చువల్గా ఈవిడ ఈ కుటుంబమే మ్యూజిక్, డాన్సు ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈవిడ. నేను ఇందా చెప్పినట్టు ఉదయ్ శంకర్ గారు ఈవిడ తండ్రి అయితే పండిట్ రవిశంకర్ సితార్ ఆయన వాయిద్యకారుడు, ఆయనకి మేనకోడలు అవుతుంది. ఇలా వీళ్ళ ఫ్యామిలీలోనే మ్యూజిక్, డాన్సు, కళలు ఇవన్నీ ఉన్నాయి. ఈవిడ క్లాసికల్ డాన్సరు, అలాగే డాన్స్ బ్యాలేల్లో నటించటం అనేది కూడా చేసేది ఈవిడ. నటన డాన్స్లో భాగంగానే ఉంటుంది కాబట్టి డాన్సర్లు నటనకి పనికొస్తారు అనేది చాలామంది డైరెక్టర్లు ఆ యాంగిల్లో చూస్తారు. అలా ఒకసారి మృణాల్ సేన్ గారు చూసి ఆయన తీసినటువంటి మృగయ అనే సినిమాలో ఈవిడికి మొదటిసారి సినిమాల్లో అవకాశం కల్పించాడు. ఈ మృగయ అనే సినిమా ఈవిడికి మొదటి సినిమా మాత్రమే కాదు, మిథున్ చక్రవర్తికి కూడా మొదటి సినిమా. మిథున్ చక్రవర్తి హీరో అయింది అప్పుడే. ఆ తర్వాత దాదాపు ఆ సినిమాలో భాగస్వామి అయినటువంటి మృగయాలో భాగస్వామిగా ఉన్నటువంటి రవి, ఆయన తను స్వీయ నిర్మాణంలో ఒక సినిమా మొదలుపెట్టాడు మృణాల్ సేన్ గారి డైరెక్షన్లో. ఆ సినిమా ఒక ఊరి కథ. గుళ్ళపల్లి రవీంద్రనాథ్ ఆయన నవయుగాలు భాగస్వామి అయినటువంటి గుళ్ళపల్లి దుర్గాప్రసాదరావు గారు అబ్బాయి. అతను అక్కడ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. చదువుకుని విప్లవ రాజకీయాలతో సంబంధాలు ఉండేవి. ఆయన రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు అనంతపురం యూనివర్సిటీలో. అక్కడి నుంచి ఆయన కొంచెం లెఫ్ట్ ఐడియాలజీతో సినిమాలతో, ఎలాగో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయి సినిమాతో. నవయుగ ఫిలిమ్స్ అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ కంపెనీలో భాగస్వామి వీరి తండ్రి గారు. దాంతో ఆయనకు సినిమాల మీద మోజు ఉండటంతో ఈ మృగయ సినిమాకి ఆయనే ఆర్గనైజ్ చేసి పెట్టాడు అన్నీ. ఆ తర్వాత ఆయనే స్వయంగా సినిమా తీయాలి అనుకుని ఒక ఊరి కథ తీశాడు. ఈ ఒక ఊరి కథకి వాళ్ళు అంటే ఆ కథ ఎలా నడుస్తుందంటే తెలంగాణ నేపథ్యంలోనే నడుస్తుంది కథ. కానీ మున్షీ ప్రేమ్చంద్ కఫన్ అనేటువంటి కథ దానికి ఆధారం. ఆ కథ ఆధారంగా ఆయన స్క్రిప్ట్ రాసుకుని సినిమా తీశాడు మృణాల్ సేన్. అందులో హీరో నారాయణరావు యాక్ట్ చేశాడు. నారాయణరావు అంటే చిరంజీవి ఫ్రెండ్గా అందరికీ పరిచయం. చిరంజీవితో చాలా సినిమాలు చేశాడు. ఆయన ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. చిరంజీవి గారి యముడికి మొగుడికి ఒక రకంగా నిర్మాత ఆయనే. అలాగే దేవాంతకుడు అనే సినిమా తీశాడు ఆయన చిరంజీవితో. ఆయన సోలో హీరోగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. టీవీ సీరియల్స్, చాలా సీరియల్స్ చేశాడు ఆయన. జి నారాయణరావు, గుళ్ళపల్లి నారాయణరావు, ఆయన ఈ రవీంద్రనాథ్ గారికి బ్రదరు, ప్రొడ్యూసర్ రవీంద్రనాథ్ గారికి. అలాగే జిడి ప్రసాదరావు గారి రెండో అబ్బాయి. అలా ఆయన హీరోగా యాక్ట్ చేశాడు ఒక ఊరి కథ. మృణాల్ సేన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఒక ఊరి కథలో ఈయన ఈ సినిమాలో హీరోగా నటించడం, మమతా శంకర్ హీరోయిన్గా నటించడంతో పాటు వాసుదేవరావు అని ఒక కన్నడ ఆర్టిస్టు, ఆయన నారాయణరావు తండ్రి పాత్రలో కనిపిస్తాడు.
అంటే ఈ కథ ఎలా నడుస్తుందంటే, కఫన్ అంటే శవం మీద వేసేటువంటి గుడ్డ అని అర్థం. ఓకే సార్. ఈ కథ నేపథ్యం ఏంటంటే, ఒక ఊళ్ళో అంటే ఆ రోజుల్లో ప్రపంచం ఎలా ఉండేదంటే, కూలీల్ని భూస్వాములు దోపిడీ చేయటం, ఇలా నడుస్తుంది కథ. అయితే ఈ పని చేయటం ద్వారా మనం భూస్వాముల సంపదను పెంచుతున్నాం, మనం నాశనం అయిపోతున్నాం. మనం నాశనం అయిపోతూ వాళ్ళ సంపదలు పెంచడం కోసం పనిచేస్తున్నాం మనం. కాబట్టి మనం పని చేయటం మానేస్తే వాళ్ళకి సంపద సృష్టించటం అనేది ఆగిపోతుంది. అందుకని పనులు మానేద్దాం అన్న ధోరణిలో ఆలోచిస్తూ ఉంటాడు ఈ వాసుదేవరావు క్యారెక్టర్. మనం ఏ పని చేయొద్దు, అంతగా ఇబ్బంది అయితే ఆ పూట అవసరం గడుపుకోవటం కోసం దొంగతనాలు చేద్దాం, అంతే తప్ప పని చేయటం లాంటి పనులు పెట్టుకోవద్దు. ఏదో తాగేసి ఇలా తిరిగేద్దాం. మనం ఏ పని చేసినా అది పెట్టుబడిదారులకో భూస్వాములకో ఉపయోగపడుతుంది. అంటే ఈ దేశంలో సంపద కొంతమంది చేతుల్లోనూ, ఎక్కువ మంది పనాళ్ళుగాను బతుకుతున్నారు. అంటే 100కి 5% మంది చేతుల్లో సంపదలు ఉన్నాయి. ఓకే సార్. మిగిలిన వాళ్ళందరూ కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. వీళ్ళతో పని చేయించుకోవటం వలన వాళ్ళు బతుకుతున్నారు. ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంటే కూలోడు పని చేసి చేసి చస్తాడు, పెద్దోడు డబ్బులు సంపాదించి చస్తాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్తో డైలాగులు రాయించుకున్నారు అప్పుడు ఒక ఊరి కథకి. ఆ ఒక ఊరి కథలో ఈ వాసుదేవరావు ఆయనకి కోడలుగాను, అలాగే నారాయణరావు వైఫ్ క్యారెక్టరు ఈవిడ మమతా శంకర్ చేశారు. ఈ మమతా శంకర్ అంతకుముందు మృగయాలో చేశారు, తర్వాత సత్యజిత్ రే గారి సినిమాల్లో యాక్ట్ చేశారు. బెంగాల్లో చాలా సినిమాల్లో, బెంగాలీ సినిమాలు చాలా వాటిలో చేశారు. అంటే డ్యాన్స్ నేపథ్యం ఉన్నటువంటి పాత్రలు చేశారు, డ్రామా నేపథ్యం ఉన్న పాత్రలు చేశారు. దాదాపు ఆవిడ వయసు ఇప్పుడు 70 ఏళ్ళు. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఆవిడకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ఇది కొంచెం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆవిడ ఇంతకుముందు జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటిగా అలా పురస్కారాలు తీసుకున్నారు. ఆవిడకి ఇప్పటిదాకా పద్మశ్రీ లేదు అనే విషయం నిన్న ప్రకటించిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అలా సమర్థురాలైనటువంటి నటి, నర్తకి ఆవిడ. ఆవిడకి తెలుగు ఇండస్ట్రీతో లింక్ ఉండటం, నిజానికి దీని మీద ఎవరైనా ఆవిడతో ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి నారాయణరావుతో మాట్లాడితే చాలా బాగుంటుంది. మాట్లాడిస్తే, ఆయన మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో, కాబట్టి ఆయనతో మాట్లాడిస్తే ఇంకా ఎక్కువ వివరాలు చెప్పగలడు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఒక సంబంధం ఉన్నటువంటి, అలాగే తెలుగులో చాలా పాపులర్ సంస్థ అది నవయుగ అనేది. ఆ సంస్థ తాలూకా వ్యక్తులు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఒక ఊరి కథ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయటం, అది తెలుగులో పెద్ద పాపులర్ కాలేదు, కానీ ఆ సినిమా ఒక మోస్తరుగానే చూశారు జనాలు. అయితే అదే రవీంద్రనాథ్ గారు ఆ తర్వాత చేసినటువంటి సినిమా మా భూమి చాలా పెద్ద హిట్ అయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో నడుస్తుంది. అది కూడా కిషన్ చంద్ర గారి నవల జబ్ ఖేత్ జాగే అనేటువంటి నవల తీసుకుని మా భూమి సినిమా తీశారు. అలా ఒకదానికి మా భూమికేమో ప్రేమ్చంద్ గారి, మా భూమికేమో కిషన్ చంద్ర గారి కథ మాతృక అయితే, ఒక ఊరి కథకి ప్రేమ్చంద్ గారి కథ మాతృక. అలా ప్రేమ్చంద్ గారి కథతో వచ్చిన తెలుగు సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయటం వలన మమతా శంకర్ గారికి తెలుగు ఇండస్ట్రీకి ఒక రిలేషన్ ఉంది. ఇది నేపథ్యం. కాబట్టి తెలుగులో హీరోయిన్గా నటించినటువంటి ఒక నటికి పద్మశ్రీ పురస్కారం వరించింది అనేది తెలుగు ఆడియన్స్ పట్టించుకుంటే ఒక్కసారి అంటే దొరుకుతుంది ఆ సినిమా. ఈ మధ్య ఆవిడ హైదరాబాద్ వచ్చారు, ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ బెంగాలీ ఫెస్టివల్ ఒకటి జరిగింది. ఆ బెంగాలీ ఫెస్టివల్ సందర్భంగా ఆవిడకు ఒక చిన్న సత్కారం ఏదో జరిగినప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చేట్లే ఒక 2 years బ్యాక్. అలా హైదరాబాద్తోనూ తెలుగు సినిమా రంగంతోనూ ఈ గుళ్ళపల్లి రవీంద్రనాథ్ వీళ్లతోనూ కొంచెం సన్నిహితంగా తిరిగినటువంటి ఇది ఉంది ఆవిడకి. అప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ ఆ మాటలు. తెలుగు సినిమా అంటే ఆవిడ అక్కడ వరకు ఫ్రేమ్ అయి ఉంది.
ఈ కొత్త జనరేషన్ పిల్లలు, అప్పుడు కొత్త జనరేషన్ పిల్లలు సినిమా కొత్తగా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉండేది ఈవిడ. ఒక రకంగా ప్యారలల్ సినిమా మూమెంట్కి వెన్నెపూసగా నిలబడినటువంటి మృణాల్ సేన్, సత్యజిత్ రే వీళ్ళ సినిమాల్లో ఆవిడ కనిపించటం వలన నిజానికి చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. ఆ సినిమాలో కూడా ఒక ఊరి కథలో ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. చనిపోతుంది ఆవిడ, ఆ క్యారెక్టర్ చనిపోతుంది ఆ సినిమాలో. ఆ శవం మీద వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు విసిరేటువంటి డబ్బులు కూడా పట్టుకుని వెళ్ళి తాగేస్తాడు ఆయన. అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు. అది మమతా శంకర్కి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న లింక్. మీరు చెప్పినట్టుగా మమతా శంకర్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా మనకి గర్వకారణమే సార్. సో మన ఛానల్ తరఫున ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.